నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. ఆఫ్‌కోర్స్ అందరికి ఇష్టమే. వీడు మనకి కష్టం. ఏంట్రా మనకి కర్మ. పోనీలే పాపం. నేను నా ఛానెల్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాగోలాగో కామెడీ వీడియోస్ చేద్దాం అనుకున్నా. నేనే కొన్ని ఓన్ షార్ట్ వీడియోస్ తీసుకున్నా. అంటే నేనే డైరెక్టర్, నేనే హీరో, నేనే విలన్, నేనే ఆడియన్స్. వాడే డైరెక్షను, వాడే హీరో. మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే. అదిగో ఆ దరిద్రం. అవి తీసుకొని ఇంట్లో అందరిని కూర్చోబెట్టి ఒక షో చేశాననమాట. వాళ్ళందరూ నవ్వారు. బానే నవ్వారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏందంటే వీడియోలో కామెడీ ఉందని నవ్వల. నన్ను చూసి, నా యాక్టింగ్ స్కిల్ చూసి మంచిగా నవ్వుకున్నారు. మొత్తానికి నవ్వుకున్నారు. అది చాలనుకున్నా ఆ టైంలో. కానీ నాకు చాలా భయమేసింది ఆ టైంలో ఈ వీడియోస్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడానికి. భయమైతుందా? వావ్ వాట్ ఎ క్యూట్ ఫెలో. నేను కొంచెం ఇంట్రోవర్ట్ టైప్. అందుకే నాకు ధైర్యం సరిపోలే యూట్యూబ్‌లో నా వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి. భయపడేవాడు ఎవడు ఇలా హారర్ సినిమాలు చూపించాడు రా నువ్వు నీ మబ్బు ఫేసు. కానీ ఇప్పుడు ఆ వీడియోస్ చూస్తే ఆ రోజు అప్‌లోడ్ చేయకుండా ఉండడమే మంచిదనిపిస్తుంది. ఇది రియలైజేషన్. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. సేమ్ అలానే అనిపించింది. కానీ నాకు యూట్యూబ్‌లో వీడియోస్ చేయాలి, అప్‌లోడ్ చేయాలని అని చాలా గట్టిగా అనుకున్నా. కానీ ఏం చేయాలో తెలీదు. ఆ టైంలో నాకు వచ్చిన ఐడియానే ట్రోల్ వీడియోస్. ఈ ట్రోల్ వీడియోస్‌లో ఇందులో మనం కామెడీ చేయొచ్చు, ఎంటర్‌టైన్‌మెంట్ చేయొచ్చు అని స్టార్ట్ చేశా. స్టార్టింగ్ బిగ్ బాస్ ట్రోల్ స్టార్ట్ చేశా. ఆఫ్టర్ 4 వీడియోస్ వ్యూస్ చాలా బాగొచ్చాయి. సబ్స్క్రైబర్స్ మంచిగా పెరిగారు. 1 మంత్‌లో 100 సబ్స్క్రైబర్స్ నుండి 19,000 సబ్స్క్రైబర్ వరకు పెరిగారు. ఆ ఒక్క మంత్‌లో నేను ఫుల్ హ్యాపీ అనమాట. నా లైఫ్ సెట్టు, నా లైఫ్‌లో ఏదో పీకేసా అన్న ఫీలింగ్. కట్ చేస్తే అదే మంత్‌లో నా ఛానల్ టర్మినేటెడ్ డ్యూ టు కాపీరైట్ స్ట్రైక్స్. ఫుల్ హ్యాపీ అనమాట. నా లైఫ్ సెట్టు, నా లైఫ్‌లో ఏదో పీకేసా అన్న ఫీలింగ్. అయ్యయ్యో సానుభూతి వద్దురా.